హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, కొంతమంది యూరిన్కి అయితే వెళ్తూ ఉంటారు కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ హై లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే యూరిన్ ఎల్లో కలర్గా ఉండడం కానీ, యూరిన్ కొంచెం కొంచెం రావడం కానీ, లేదంటే యూరిన్ వెళ్ళినప్పుడు పెయిన్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్, యూరిన్ డార్క్ ఎల్లోగా రావడము, బ్యాడ్ ఆర్డర్ రావడము, బ్యాడ్ స్మెల్ రావడము, ఇలా అయితే జరుగుతూ ఉంటాయన్నమాట కొంతమందికి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమేం చేయాలి, ఒకవేళ దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏవైతే హెల్త్ టిప్స్ పాటిస్తే మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది అయితే ఈరోజు చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్ని బట్టి ఈ వీడియో ఎంతమందికి అందుతుంది అనేది అయితే నాకు తెలుస్తుంది. యా. సో ఈ యూరిన్ అనేది ఎందువల్ల స్మెల్ వస్తుంది? ఎక్కువ లేడీసు, మగవాళ్ళు అయితే ఉన్నారు కదా, ఎక్కువ మగవాళ్ళల్లో అయితే ఈ యూరిన్ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే లేడీస్ కంటే కూడా మగవాళ్ళల్లో తక్కువ వాటర్ తీసుకుంటారన్నమాట. చాలా అంటే చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవడము, లేదా బయట బాగా ఎండలకు తిరిగేసి రావడము, ఆ టెంపరేచర్ బాడీ పైన అప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బాడీలో ఉండి వేడంతా వచ్చేయాలి కదా. సో ఎలా వస్తుంది? త్రూ స్వెట్ ఒకటి వస్తుంది. స్వెట్ నీరు మాత్రమే రాగలుగుతుంది అన్నమాట, వేడి రాలేదన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ద్వారా బయట కొట్టేస్తుంది అనమాట. సో లోపల ఉన్న ఇప్పుడు యూరినేషన్ ఎలా జరుగుతుంది? మనం వాటర్ తీసుకుంటాము, ఫ్లూయిడ్స్ తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటాం, మొత్తం కింద ఫిల్టరేషన్ అయ్యి కిడ్నీస్ దగ్గర ఫిల్టరేట్ అయ్యి, సో వేస్ట్ ప్రోడక్ట్ అంతా ఆ వాటర్ అంతా, వేస్ట్ వాటర్ అంతా యూరిన్ ద్వారా బయట వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు యూరిన్ ద్వారా బయట వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఇప్పుడు ఇంత ఇసుక ఉన్నింది, ఇంత ఇసుక ఒక చిన్ని కుండీలో వేస్తే ఏమవుతుందంటే ఇసుకకి ఆ నీటికి నిండిపోతుంది అన్నమాట. అది ఇంతే ఇసుక పెద్ద బకెట్లో వేసామనుకోండి, సో బాగా తేలుతూ ఉంటాయి అన్నమాట, క్లియర్డ్గా ఉంటాయి. సేమ్ అలాగే యూరిన్ ఏమవుతుందంటే మనం తీసుకునే వాటర్ని బట్టే ఆ యూరిన్ ఎల్లో కలర్గా రావడము, లేదంటే డార్క్ ఎల్లో కలర్గా రావడము, అండ్ వన్ మోర్ థింగ్, కాస్త రావడము, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ అనిపించడము, ఇలాగైతే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ డిహైడ్రేషన్ అనమాట. మన బాడీ ఎప్పుడైతే డిహైడ్రేట్ అయిపోతుందో, ఎప్పుడైతే ఎక్కువ హీట్ మన బాడీకి అప్లై అవుతుందో, ఆ హీట్కి మన బాడీ తట్టుకోలేక ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ మొత్తం బయట లాగేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ వాటరు రీప్లేస్మెంట్ జరగదో, ఇంత స్వెట్ వెళ్తా ఉంది, ఇంత యూరిన్కి వెళ్తున్నాము, తిరిగి సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం ఎప్పుడు తీసుకోలేకపోతామో అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కొంతమందికి యూరినరీ ఇన్కాంటినెన్సీ అనేసి ఉంటుంది అనమాట. సో యూరిన్ చాలాసేపు హోల్డ్ చేయలేరు అనమాట. బ్లాడర్ అనేది కెపాసిటీ అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ రీజన్ ఏంటి అంటే సెర్టైన్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ మనం బిర్యానీస్ కానీ, సో హై స్పైసీస్ ఫుడ్ ఉంటుంది కదా, హై స్పైసీస్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. సో దాన్ని బట్టి కూడా యూరిన్ స్మెల్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. వన్ మోర్ థింగ్, మెడిసిన్ అనమాట. మెడిసిన్ ఏమైంటుందంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్ వాడుతుంటాం కదా, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంకా వేటికన్నా డిసీజెస్కి అలాగ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అంతా కరిగిపోతుంది అన్నమాట. మెడిసిన్ అంతా ఏమవుతుంది, మన బాడీ అబ్సార్బ్ చేసుకొని లాస్ట్లో చిన్ని పౌడర్ పార్టికల్స్ లాగా ఆ కిడ్నీలోకి వదిలేస్తుంది అన్నమాట. సో ఆ కిడ్నీలో ఉండి అవంతా బయట రావాలి కదా, ఉట్టి పౌడర్ వండుకునేసి కొన్నిసార్లు వాటర్లో వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ లాగా పౌడర్ కింద పడిపోతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏమవుతుంది, ఆ వాటర్ ద్వారా బయట వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ ట్యాబ్లెట్స్ వల్ల అండ్ బాడీలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల అండ్ బాడీ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ స్మెల్ అనేది అయితే ప్రొడక్షన్ అవుతైతే జరుగుతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూటీఐ అనేసి అయితే చెప్తారనమాట.
సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇలాగే ఈ ఈ యెల్లో కలర్ యూరిన్ ఫ్రీక్వెంట్‌గా 1 వీక్, 2 వీక్స్ వస్తా ఉండిందనుకోండి. మాక్సిమం 1 వీక్, 2 వీక్స్ వచ్చిందంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది అనేసైతే డయాగ్నోస్ చేస్తారనమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవడము అండ్ వన్ మోర్ థింగ్ మజ్జిగ తీసుకోవడం. మజ్జిగ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న వేడినంతా బయట తీసేస్తుందన్నమాట. మజ్జిగలో ఉన్న లాక్టిల్లస్ బాసిల్లై అనేసి ఒక గుడ్ బ్యాక్టీరియా అంటే ఉంటుందన్నమాట. సో, ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ యూటీఐని తగ్గించడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఇలా అయితే బాడీలో ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్‌కి బాడీ కనుక తానే ఏమన్నా ఇబ్బందులొస్తే అది సాల్వ్ చేసుకోగలదన్నమాట. సో, మనం వాటర్ తాగడం మాత్రమే మెయిన్ థింగ్. వాటర్ కానీ, సో, ఎక్కువ బాడీ ఫ్లూయిడ్స్ అయితే తీసుకోవాల్సొస్తదన్నమాట. సో, బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా! వాటర్ ఎప్పుడు ఎక్కువ తీసుకుంటామో, ఎప్పుడు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటామో, ఒకవేళ స్వెట్ పోయినా కూడా, ఒకవేళ యూరిన్‌కి చాలా సార్లు వెళ్ళినా కూడా రీప్లేస్‌మెంట్ అయితే జరుగుతుందనమాట. దాన్ని ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ అయితే అంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వండుకొనేసి యాహ్! దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ ఏముండదండి. మహా అయితే లైక్ మెట్రోజెల్ అలా ఇస్తారనమాట. లైక్ లోపల ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే తగ్గడానికి. అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్‌గా మనం హోమ్ రెమెడీస్ ఏమన్నా చేసుకోగలమా అనేసి అంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తీసుకుంటారో ఆ స్మెల్ కానీ, లేదంటే ఆ యెల్లో కలర్ యూరిన్ ప్లెయిన్ యూరిన్‌గా రావడం కానీ అయితే జరుగుతుందనమాట. వాటర్ ఎక్కువ తీసుకోవడం, టెంకాయ నీళ్ళు తీసుకోవడం, ఫ్లూయిడ్స్ తీసుకోవడం. సో, ఇలాగ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సారీ ఫ్లూయిడ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ వాటర్ మిలాన్ కానీ, కర్బూజా కానీ, వన్ మోర్ థింగ్ వండుకునేసి లైక్ దోసకాయలు కానీ, ఇలాంటి వాటిట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటదనమాట. సో, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఈ ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ నార్మల్‌గా ఉంచగలదన్నమాట. సో, గైస్ వీడియో చూసేసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.